శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 9:55 వరకు పుష్కరుని ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 9:55 చక్రస్నానం కానంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్, బాలాజీ రంగాచార్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్వప్న తిరుమంజనం వైభవంగా జరిగింది. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విశ్వక్షేణ ఆరాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, దోపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్వప్నం నిర్వహించారు. వీటిని శంకునిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్వప్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుషోక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీల సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలు ఒక్కొక్క ఋతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. భక్త జనానాంచ వ్యాధి చోర భయ దుర్భిక్ష నీరాజనాలను సమర్పణ చేస్తున్నారు. స్వామివారి యొక్క అనంతమైనటువంటి ఆ శక్తిని సమస్త జనులకి కూడా ప్రసాదించే విధంగా సమస్త జనులందరూ కూడా, సర్వజనులు కూడా స్వామివారి యొక్క దేవుడైనటువంటి సుదర్శన చక్ర తాళ్వారికి చక్కగా స్నపనాన్ని జరిపిస్తున్నారు. రసస్వరూపుడు, ప్రతిభటాసుర ప్రాణహరుడు, భక్తజన ప్రాణప్రదుడగు సుదర్శనమూర్తి వారు బహుగుణోపేతుడు. ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి పుష్పమాలికలను, సమస్తమైనటువంటి దివ్య మాలికలను, విశేష ఆభరణాలను సమర్పించి శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, పల్లకి, గరుడ, హనుమాన్, గజ, సూర్య, చంద్ర భగవదాజ్ఞాపన లక్ష్మీ Away from
चक्रधारी चक्रस्नानं विदे चक्रस्नानं विदे चक्रधारी चक्रस्नानं